ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలండి. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను దేవుని మహాకృపను బట్టి. దేవుని యొక్క లేఖనాల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రియమైన వారలారా, ఇప్పుడు చూసినట్లయితే ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించింది కనుక ఎక్కడ చూసినా మరణాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా మరణాల రేటు పెరుగుతుంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, తండ్రిని కొడుకు చంపడం, కొడుకుని తండ్రి చంపడం, తల్లి బిడ్డను చంపడం, బిడ్డ తల్లిని చంపడం, ఈ రీతిగా ప్రస్తుత కార్యాలు మనం చూస్తున్నాం. మొన్న చూస్తే ఒక ఆర్ఎంపీ డాక్టరు తన సొంత పెద్దనాన్న పెద్దమ్మనే కేవలము బంగారము, డబ్బు కోసం చంపేశాడు. ఇది లోకంలో జరుగుతున్న విషయాలు, అలాగే బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. మనం చూసినట్లయితే మొదటగా ఆదామవ్వలకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు కయ్యను తన తమ్ముడైన హేబేలుని ఒకే చిన్న విషయంలో చంపేయడం జరిగింది. తర్వాత చూసినట్లయితే యోసేపును తన తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తున్నారటువంటి ఒకే ఒక అక్కసు చేత మరి అన్నదమ్ములు అతన్ని గోతిలో పడవేశారు, చంపలేదు. కానీ తర్వాత మరి అతన్ని ఐగుప్తులకి అమ్మేయడం, తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళడం, ఫరోతో ఉండడం, తర్వాత మరి పోతీఫర్ భార్య వల్ల తను చెరసాల్లో వేయబడ్డం, ఆ చెరసాల నుంచి విడిపించబడ్డం, మరి అక్కడ ప్రధానిగా చేయబడ్డం, ఇవన్నీ విషయాలు మనకి తెలిసింది. అయితే దీనికంటే ముందు వారిలో ప్రేమ చల్లారిపోయింది. తల్లిదండ్రుల్లో కానీ లేని పక్షంలో మరి వారి యొక్క రక్త సంబంధికుల్లో కానీ ఈరోజు ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమ అనేది ఎందుకు చల్లారిపోతుంది అనే విషయం చూస్తే అక్రమము విస్తరించుట చేత అంటున్నాడు. అక్రమం అంటే క్రమం కానిది ఏదైతే ఉందో అది అక్రమం. అంటే దేవునికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది అక్రమమే. కనుక ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరూ కూడా క్రమం కలిగి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. ఈ రోజులో చూస్తే అక్రమం విస్తరించిపోయింది. అక్రమం విస్తరించిపోవటం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి అన్నదమ్ములు గోతిలో పడవేసిన, అమ్మివేయబడినా, మరి పోతీఫర్ భార్య వల్ల జైల్లో పెట్టబడినా అంతా సహించాడు గనక చివరికి యోసేపు రక్షించబడ్డాడు. ఒక ఘనమైన ప్లేస్లో కూర్చుండబెట్టాడు. ఏ అన్నదమ్ములైతే తనను అమ్మివేశారో, ఏ అన్నదమ్ములైతే తనకి ప్రాణాపాయాన్ని తలపెట్టారో అదే అన్నదమ్ములని అంటాడు కదా, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని వారితో ప్రీతిగా మాట్లాడాడు. వాళ్ళు వచ్చినప్పుడు, కరువు దినం వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తులో మరి ఆ ఉన్న ధాన్యం కొనుక్కోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూచి వాళ్ళ ఎదుట ఏడవలేక చాటుగా వెళ్ళి యోసేపు ఏడ్చాడంట. అయ్యో, నా అన్నదమ్ములు నన్ను ఇలాగ అమ్మేశారు, నేను ఈరోజు ఇటువంటి కష్టంలో ఉన్నాను అని వాళ్ళ మీద పగబట్టుకోలేదు. వాళ్ళను చూసి తన దుఃఖం పొర్లుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా వేడవలేక చాటుకెళ్ళి యోసేపు ఏడ్చాడంట. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అక్రమము అక్రమము అక్రమము. అక్రమము అంటే క్రమం కాందే అక్రమం. దేవునికి విరుద్ధమైనది అక్రమం. కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రమం కలిగి దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ
మీ అందరికీ కూడా ప్రభునామలో ఈ విషయాలు ప్రభువు తెలియజేస్తున్నందుకు ఈ చిన్న మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన వారులారా, మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రభు సేవలో మీ దీన సహోదరుడు పాస్టర్ మోహన్ 9848617879. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్కి కానీ ఈ వాట్సాప్ నంబర్కి కానీ మీ అమూల్యమైన ప్రార్థన అవసరతలు తెలియజేసి దేవదేవులు పొందగలరని, అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ప్రోత్సహించి మరింతమందికి చేరువ చేయగలగలరని మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరి వెనుకలు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన కృపకు పాత్రలు చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.